గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మద్యం మత్తులో ఒక కార్ డ్రైవర్ చేసిన పనికి 4 కుటుంబాల్లో విషాదం మిగిలిందనే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా రాత్రి తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన కారణంగా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలానికి చెందిన 4 రామకృష్ణ, రాము, అప్పలనాయుడు, అదేవిధంగా చంద్రరావు అనేవి అయ్యప్ప స్వామి మాలను ధరించినటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత శబరిమల యాత్రను ముగించుకొని ఇంటికి వస్తున్న తరుణంలో రామేశ్వరం వద్ద ఒక సైడ్కి ఆపారు వెహికల్ని. రాత్రి నిద్ర చేసిన తర్వాత తెల్లవారి తిరుగు ప్రయాణం అవుదాం అనేసి ఆ నిద్రలో ఉన్నప్పుడే ఒక కార్ డ్రైవ్ చేసుకుంటూ వ్యక్తి ర్యాష్గా వచ్చి బలంగా ఆ వెహికల్ని ఢీకొట్టాడు. సో ఎంత బలంగా ఢీకొట్టాడంటే మనం విజువల్స్లో చూడొచ్చు. అక్కడికక్కడే వెహికల్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఎవరైతే 4 వ్యక్తులు ఉన్నారో 4 వ్యక్తులు కూడా స్పాట్లోనే మృతి చెందారు. మిగిలిన వారంతా కూడా క్షతగాత్రులుగా మిగిలారు. ఆ క్షతగాత్రులుగా మిగిలిన వారు ఇచ్చిన సమాచారం మేరకు ఆ కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బర్త్డే పార్టీ చేసుకొని వస్తున్న సమయంలో ఫుల్గా మద్యం సేవించున్నాడు. అసలు ఆగి ఉన్న వెహికల్ని చాలా బలంగా ఢీకొట్టాడు. ఆ కారణంగానే వీళ్ళంతా కూడా ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఆ ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వస్తున్నామనే తరుణంలో దత్తిరాజేరు మండలం అంతా కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. తమ కుటుంబ సభ్యులు, తమ బంధువులు వస్తారని ఆశగా ఎదురు చూస్తున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొందనే చెప్పుకోవచ్చు. అందులో 3 కార్పెంటర్గా వర్క్ చేస్తూ తమ కుటుంబ జీవనాన్ని కొనసాగించుకుంటున్నారు. ఇంకొకరు రైతుగా వ్యవసాయం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇంటికి పెద్ద దిక్కు అనమాట. పిల్లలంతా కూడా నాన్న ఎప్పుడు వస్తారు, ఏమైంది అంటూ కూడా వారికి ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితులు, అయోమయ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులందరూ కూడా దుఃఖంలో మునిగిపోయారు. ఏదైతే సమాచారం ఇలా వచ్చిందో అంటే దగ్గరికి వచ్చేస్తాం, ఇంకా కుటుంబ సభ్యులను కలవబోతున్నాం అనే సమాచారం వచ్చిందేమో అని ఫోన్ తీసేసరికి తెల్లవారుజామున 3 గంటల సమయంలో మీ బంధువుల, మీ కుటుంబ సభ్యులకి ఇలా యాక్సిడెంట్ అయింది, 4 మృత్యువాత పడ్డారని తెలియగానే ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యుల గుండెల్లో అయితే మాత్రం రాయి పడినట్టు అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే రాత్రే మాట్లాడుకున్నాం, మరికొద్ది గంటల్లో కూడా ఇంటికి చేరుకుంటున్నారు, తర్వాత ఇంకా కొన్ని యాత్రలు చేయాల్సి ఉంది, కుటుంబ సభ్యులందరం కలిసి యాత్రలు చేసుకొని వద్దామని సరదాగా మాట్లాడిన మనుషులు ఇప్పుడు ఆ దైవ దర్శనానికి వచ్చే సమయంలో దైవాన్ని దగ్గరికే వెళ్ళిపోయారు అంటూ కూడా గుండెలు బాదుకొని రోధిస్తున్న తీరు అక్కడ అందరినీ కూడా కంటతడి పెట్టేలా చేసింది. సో ఇదంతా కూడా గొప్ప అత్యంత దారుణం. దేవుడు మాపై ఎందుకు ఇలా పగ పెంచుకున్నాడు, మా కుటుంబంలో ఎందుకు చిచ్చు పెట్టాడంటూ అక్కడ ప్రతి ఒక్కరు ఏడుస్తుంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క విషాద గాథ. చిన్నపిల్లలు ఉన్న కుటుంబం తండ్రి కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా బాధ్యతలు, పిల్లలకి పెళ్లిళ్ళు చేయవలసిన వయసులోని ఇలా అనంత లోకాలకు వెళ్ళిపోవడం, ఏ కుటుంబాన్ని కదిలించిన వారి యొక్క కన్నీటి గాథ అక్కడ వినిపిస్తుంది. స్వామిని దర్శించుకొని వస్తారు అనుకునేవారు స్వామి దగ్గరికే వెళ్ళిపోయారు, అనంత లోకాలకి వెళ్ళిపోయారు, ఆ దేవుని చెంతకే వెళ్ళిపోయారా అంటూ గుండెలు బాదుకునే పగిలేలా అయితే మాత్రం వారు రోధిస్తున్నారు. ఏదైతేనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కారణంగా మద్యం సేవించి వెహికల్స్ నడపడం వల్ల వారి కుటుంబంలోనే కాదు, ఎవరైతే ఎదుటి వారికి యాక్సిడెంట్ అవుతుందో వారి కుటుంబంలో కూడా తీరని దుఃఖం మిగిలిస్తున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం, అధికారులు అందరూ కూడా అవేర్నెస్ కల్పించినప్పుడు కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదు, ఎలాంటి ఫైన్లు విధిస్తున్నప్పుడు కూడా ఈ కారణాల వల్లనే, అంటే నిర్లక్ష్య ధోరణి కారణంగా ఈ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఏదైనా సరే ఒక కుటుంబంలో నష్టం వాటిల్లితే ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్ని నియమాలు మనం కూడా పాటించాల్సిన అవసరం ఉందని ఈ రోడ్డు యాక్సిడెంట్ తర్వాత అయితే తెలుస్తున్న పరిస్థితి. ఏదైతేనే గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం అంతా కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. తమ కుటుంబ సభ్యుల యొక్క డెడ్ బాడీస్ ఎప్పుడు వస్తాయి అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ డెడ్ బాడీస్ని గుర్తుపట్టేందుకు, అదేవిధంగా ఇక్కడ నుండి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అన్ని కూడా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళారు తమ కుటుంబ సభ్యుల్ని గుర్తుపట్టడానికి, అక్కడ జరిగిన తీరునంతా కూడా చూడడానికి, డెడ్ బాడీస్తో పాటు రావడానికి, తమ కుటుంబ సభ్యుల కోసం, బంధువుల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కడసారిగా కడచూపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి దారుణం ఇంకెక్కడ జరగకూడదని దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు